నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయనున్నారా? షర్మిల ఆయన్ని రాజీనామా చేయమని చెప్పారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే షర్మిల డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని. సో అసలు నిజంగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఒకటి షర్మిల అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు డిమాండ్ చేస్తున్నారు రాజీనామా చేయమని చెప్పి అంటే ఆయన ఈ మధ్యకాలంలో స్పీకర్కి ఒక లెటర్ రాశారు. లెటర్ రాయడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్ళారు. దేని గురించి వెళ్ళారు అంటే ఆయన ప్రత్యేక ఆయనకి ఏదో గుర్తింపు ఇవ్వాలి, లేదంటే ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో సరే పిటిషన్ పెండింగ్లో ఉంది, హైకోర్టులో ఉంది. వాస్తవంగా ఈ ఇష్యూ అనేది అసెంబ్లీలో తెచ్చుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. స్పీకర్కి లెటర్ రాశాడు. స్పీకర్ చాలా క్లియర్గా చెప్పాడు, అది ఇచ్చేటువంటి అవకాశం లేదు అన్నట్టుగా చెప్పేశారు. దాంతో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా అసెంబ్లీ సమావేశాలు రాకుండా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పాలన పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద షర్మిల రియాక్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి ఒకరు. సో ఆయన ఒక ఎమ్మెల్యేగానైనా సరే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాకుండా ఆయన ఉన్నాడు కాబట్టి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి రానిటువంటి ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ఎమ్మెల్యే పదవి ఎందుకు అవసరం లేదు కదా, ఎమ్మెల్యే పదవి. సో ఆ లాజిక్ తీసి షర్మిల మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, నీకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే కనుక, నువ్వు పెద్ద పిరికోడివి, నువ్వు పెద్ద బయస్సుడివి, నీకు ప్రజాస్వామ్యం అంటే విలువ తెలియదు, నీకు ప్రజాస్వామ్య విలువ తెలియదు, ప్లస్ నువ్వు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళ్తావు, అధికారం లేకపోతే వెళ్ళవా అనేటువంటి వ్యాఖ్యలతోటి జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు. వాస్తవం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఒక హైడ్రామా నడిపాడు ఆయన. ఏం హైడ్రామా నడిపాడు? ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే తనకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ రోజునే ప్రమాణ స్వీకారం చేసే రోజునే ఎమ్మెల్యేగా. కానీ అక్కడ ఆ రోజున ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి ఏం చేశారంటే, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఫస్ట్ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేత చేయించి, ఆ తర్వాత మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత చేయించారు. అది కూడా చాలామంది అభ్యంతరం పెట్టారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎలా జరగాలంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో జరగాలి, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా అప్పట్లో ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా సరే, మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ఆ రోజున ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి మంత్రుల్లో ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీలో ఉండాలి, కానీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలోకి మళ్ళీ అడుగు పెట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శ్వేతపత్రాలకు సంబంధించి మొత్తం చర్చ జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనే దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేసి దాని మీద చర్చిస్తున్నటువంటి సందర్భం. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉన్నాడు. సో ఎవరు వివరణ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీడియా సమావేశాలు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి, అసెంబ్లీలో చర్చిస్తున్నటువంటి శ్వేతపత్రాలన్నీ తప్పు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అందుకే షర్మిల ఏముంది, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా కాదు అని చెప్పి సెటైరిక్గా వేస్తూ, ఎమ్మెల్యేకి కూడా నువ్వు అనర్హుడివి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకో అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఈయన ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఇండియా కూటమికి సంబంధించినటువంటి అందరి మద్దతుని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అయితే దూరంగా ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీ నుంచి వచ్చాడు. 3 రోజులు ఉంటానని చెప్పి 3 రోజులు కూడా లేకుండా ఒక రోజు ఉండి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లిలోకి వచ్చిన తర్వాత
అసెంబ్లీకి వస్తారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో ఏం చేస్తున్నారు అని అంటే డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు కర్ణాటక, ఆయనతోటి ఏదో మంత్రాలు సాగిస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే ఇప్పుడు షర్మిల ఆ విషయం తెలుసుకొని, ఎందుకంటే డీకే శివకుమార్కి అటు షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ అంతా దగ్గరగా ఉంటుంది. పూర్వపు పరిచయాలు, పూర్వపు వ్యాపార లావాదేవీలు, పూర్వపు కుటుంబ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ మధ్యలో. సో దాంతో ఇప్పుడు షర్మిల ఆ విషయాన్ని తెలుసుకొని, నువ్వు డీకే శివకుమార్ తోటి అక్కడ మంత్రాలు సాగించి ఏదో చేయాలనుకోవటం కాదు, ఆంధ్రప్రదేశ్లో నువ్వు పరిపాలన చేసావు 2019 నుంచి 2024 వరకు, దానికి సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, పిరికోళ్ళలాగా ఎందుకు పారిపోతున్నావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు మరొకలాగా, నువ్వు అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నావు, అబద్ధాలు కోరువు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి విరుచుకుపడ్డారు ఆవిడ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా నైతికత, విశ్వసనీయత అనేది చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో. అవి కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి. అసెంబ్లీకి రానటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే పదవి అవసరమా? ఇదే షర్మిల కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి అసెంబ్లీకి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేకి వేతనం ఇస్తుంటారు, ప్రతి నెల 2.5 లక్షల దాకా తీసుకుంటుంటారు. ఏదైతేనేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఎమ్మెల్యేకి, అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీంతో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుతూ ప్రజాధనం రూపంలో శాలరీ తీసుకుంటూ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కదా. ప్లస్ ఆయన ఏమన్నాడు, తనకి 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40%, 39 నుంచి 40% ఓట్ బ్యాంక్ ఉందన్నారు కదా. 39% ఓట్ బ్యాంక్ ఉంది తనకి, కాబట్టి నేను హిమాలయాలకు వెళ్ళలేదు, నేను ఈ 39 మంది కోసం ఉండాల్సిన వస్తుందని చెప్పారు కదా. తొలుత ఈ 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడంతో నేను హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను ఈ రిజల్ట్ చూసిన తర్వాత అని చెప్పి రిజల్ట్ వచ్చిన రోజు ఆయన అన్నమాట. కానీ 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను ఈ ప్రజల కోసం నేను ఉండాల్సి వస్తుందని చెప్పారు ఆయన. నిజంగా ఆ ప్రజల కోసం ఆయన పోరాటం చేయదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి ఆయన చెప్తున్నటువంటి 39% ప్రజలు తన వైపు ఉన్నారని నమ్ముతున్నారు కాబట్టి, విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే పోరాడాలి కదా అసెంబ్లీకి వచ్చి. కాబట్టి ఆయన పోరాటానికి సిద్ధంగా లేడు కాబట్టి ఆయన రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి షర్మిల డిమాండ్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్ మేరకు మరి రాజీనామా చేస్తారా, లేదంటే ఆయన ఇలాంటి ఆరోపణలను విమర్శలను ఎదుర్కొంటూనే ఇలానే కాలం గడుపుతాడా, చిత్తశుద్ధి లేకుండానే చూడాలి. ఇక్కడ చూస్తే వేరే పార్టీ నేతలు కాకుండా సొంత చెల్లె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా రియాక్ట్ అవుతారు? జనరల్గా వాళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెళ్ళు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆస్తుల గొడవ లేదంటే రాజకీయపరమైనటువంటి పదవుల గొడవ ఏదో నడుస్తుంది వాళ్ళ మధ్య, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ సొంత చెల్లెల కారణంగానే 2024 ఎన్నికల్లో ఓడిపోయాము అనేది ఆయనకి ఒక అభిప్రాయం ఉంది. అనేక అంశాలతో పాటు సొంత చెల్లెలు కూడా అతని గురించి బయటపెట్టడం, అతని నైజం గురించి బయటపెట్టడం, అతని వ్యక్తిత్వం గురించి బయటపెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల మధ్యకి జగన్మోహన్ రెడ్డి అనే అతను మనస్తత్వం ఎలా ఉంటుంది, అతని నైజం ఎలా ఉంటుంది అనేది బాగా వెళ్ళింది. దానికి కారణం షర్మిల కూడా ఒకళ్ళు అని చెప్పేసి అనుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగానే షర్మిలని చూసి ఆయన రియాక్ట్ అవుతారు తప్పితే సొంత చెల్లెలు మాదిరిగా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సొంత చెల్లెలు లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు ఒకనొక మూమెంట్లో. ఎన్నికల సమయంలో అసలు విజయంకే ఇంపుట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అసలు రాజశేఖర రెడ్డి కుమార్తెనా అనే డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో. అంటే ఆ స్థాయికి వెళ్ళారు. సో రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిలక లేకపోతే జగన్ కా అనేటువంటి స్థాయికి వెళ్ళారు కాబట్టి రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థిగా చూస్తూ తీసుకుంటారు తప్పితే సొంత చెల్లెలు విమర్శలు చేసి డ్యామేజ్ చేస్తుందనే యాంగిల్లో అతను తీసుకుంటాడని మనం అనుకోవడానికి లేదు. సో కాబట్టి ఇది సరే రాజకీయపరమైనటువంటి సవాలైనా కానీ స్వీకరించాలి. ఆయన చెప్పేటువంటి చిత్తశుద్ధి, విశ్వసనీయత ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. లేకుండా రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి విమర్శలు షర్మిల నుంచే కాదు ప్రత్యర్థుల నుంచి అందరి నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.